మన దగ్గర ఎంసెట్ గ్రూప్ పరీక్షలు ఇంటర్ పరీక్షలప్పుడు ఒక్క నిమిషం కండిషన్ పెడుతున్నారు అధికారులు. చెప్పిన వాళ్ళకంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి రానియ్యరు. ఇక జరసేపట్ల బతిలాడి తిట్టుకొని వాపస్ వెళ్ళిపోతుంటారు. కానీ అదే బీహార్లో ఒక్క నిమిషం కండిషన్ కథ ఎట్లుంటుందో తెలుసునా? చూసిరా పూర్రి. సుశిరా గేటు పట్టుకొని గోడెక్కి లోపలికి ఎట్లా దుంకిందో ఈ బుజ్జి. బీహార్లో మొన్నటి సంది ఇంటర్ పరీక్షలు నడుస్తున్నాయి. మన దగ్గర పెట్టినట్టే వాళ్ళ దగ్గర కూడా ఒక్క నిమిషం రూల్ పెట్టిరు. 9:30కు పరీక్షశాల ఏది ఉంటే గంట ముందే గేట్ లోపల ఉండాలి అనేది కండిషన్. అయితే ఆలస్యమైన వాళ్ళు ఏడు మోకాలు వేసుకొని వాపస్ పోతుంటారు కదా మన తాన్నైతే. కానీ బీహార్లో అట్లుండదు. ఇక ఇంతకు ముందు బుజ్జి గోడెక్కి దుంకితే ఈ బుజ్జి చూడు గేటు కిందికెళ్ళి ఎట్లా ఈగిపోయిందో. ఇక ఇంకా హైలైట్ ఉంది. గేటు బంద్ పెట్టి పోలీసు వాళ్ళు అడ్డం నిలబడితే అంతా కూడా ఒక్క నూకితే పోలీసు వాళ్ళు వెనుక జరిగి అవతల పడ్డరు. ఎంతమంది నన్ను ఆగబడతారు పోలీసు వాళ్ళు. లోపలికి ఒకటే ఉరుకుడు పెట్టిర్రు ఆలస్యమైన వాళ్ళంతా. ఆడికి లాఠీ చార్జ్ చేసినా ఆగలే, దెబ్బలు తినుకుంటూనే ఉరికిర్రు. ఇదే మన తాన్నైతే గేటు పెట్టినాక చీమను కూడా లోపలికి దూరనియ్యరు, దోమను కూడా దుంకనియ్యరు. కానీ ఇది బీహారాయే. పరీక్షల కాడ వీళ్ళు చూపెట్టే చైతన్యం ముంగట ఎసొంటి కండిషన్లైనా కట్టలు తెంపుకోవాల్సిందే. అట్లుంటది మరి. ఈ ఫోన్లతోటి పైసలు కొట్టుడు సురువైన కాడికి వెళ్ళి షెడమోసాలు అవుతున్నాయి వాళ్ళ. ఇక అంతటేమో కానీ దుకాన్లు దందాలు నడిపేటోళ్ళు అయితే వాళ్ళకైతే షెర తిప్పలవుతుంది. గిరాకవుడు దందాలు నడుచుడు లాభాలొచ్చుడు ఏమో కానీ పైసలు కొట్టినట్టే చేసి నిండా ముంచుతున్నారు కొందరు బద్మాషోళ్ళు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్టే చేసి ఇక చూడమని పైసలు కొట్టినట్టు పచ్చటిక్కు చూపెడుతున్నారు. కానీ అకౌంట్లకేమో పైసలు అయితే వస్తలేవు. ఎందుకంటే యోగిసోండి దొంగ యాపులు వేసుకొని కొడితే ఎట్లా వస్తాయి మరి? దుకాన్లు హోటళ్లు దందాలు నడిపేట వాళ్ళంతా మంచిగా చూడాలి ఈ ముచ్చట. ఇదివరకు ఎరుకున్నదే, అయినా ఈ నడుమ జర తక్కువైంది అనుకుంటే మళ్ళా మోపు చేస్తున్నారు కొందరు సోంబేరిగాలు. ఇగో కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలా మటన్ షాప్ నడుపుతాడట. కుర్చీ మీద కూర్చొని మాట్లాడుతున్నా ఈ అన్న. ఇక ఈయన వెనక చేతులు కట్టుకొని శుద్ధ పూజలు నిలబడ్డాడు చూడు తెల్లంగేసుకొని. ముఖానికి బొట్టు గిట్టు పెట్టుకొని చూస్తేందుకు అమాయకత్వానికి అన్నలెక్క అవపడుతుంది. కానీ పెద్ద నల్లికుట్లోడే పిలగాడు. ఏమైందో చెప్పే అన్న. ఇక ఫోన్ పే చేస్తే 500 ఈ మాట ఓకే అన్న. తను ఫోన్ పే చేసిందో అన్నయ్య ఫోన్ పే చేస్తే రైట్ పడుతుంది ఇలా. కాకపోతే అమౌంట్ మాత్రం వస్తలేదు. 5,000 10,000 ఇట్లా అన్ని అందులో కొట్టినే ఉన్నాయి. చెక్ చేస్తే దొంగ ఫోన్ పే అని తెలిసింది. ఇప్పుడు మీకు చెక్ చేసి చూపిస్తున్నాము. ఇలా మొత్తం డబ్బులు అమౌంట్లు కొట్టినే ఉన్నాయి. ఇలా ఎంతో మందికి మోసం చేసిందో. క్యాష్ ఇస్తావా ఫోన్ పే చేస్తా అన్న అని మటన్ షాప్ నడిపే ఈ అన్నకి చెప్తే ఏం అక్కర పడ్డదో పాపం పిల్లగానికి అని పైసలు ఇచ్చిండట. ఇక ఫోన్లో యాప్ తెరిచి పైసలు కొట్టినట్టు పచ్చటిక్కు చూపెట్టినట. మరి ఓకే అయితే ఈయన ఫోన్లో పైసలు రావాలి కదా ఏంటనే, కానీ రాలేదట. చెక్ చేసి చూపిస్తున్నాము. ఇలా మొత్తం డబ్బులు అమౌంట్లు కొట్టినే ఉన్నాయి. ఏదో పని నీ ఫోన్లో చూపెడతాం మీకు కొట్టినవా లేదని అడిగితే ఫోన్ తెరిచి చూస్తే పేమెంట్ సక్సెస్ అని చూపెడుతుంది. కానీ పైసలు ఏమో రాలే. ఇది మళ్ళీ పని కొట్టమంటే మళ్ళీ కొట్టినా సేమ్ అదే కథ. ఇక అప్పుడు అర్థమైంది. అనుమానం వచ్చి గట్టిగా గదిరిస్తే ఇది ఉత్తుత్త ఫోన్ పే యాప్ అని చెప్పిండట. ఏమరా బాడివే ఎంతమందిని మోసం చేసినావు ఇట్లా అని అంటే చేయలేదు సార్. అది వచ్చింది సార్ అంతా. అయితే వాళ్ళకి రాలేవంటే సరే అన్న రాలేవు కదా అని వచ్చిన. ముఖం చూస్తే ముద్దు కింద చూస్తే గజ్జనట్టు మంచితనానికి బట్టలు తొడిగితే గిట్లుంటారేమో అనిపించేటట్టు కానీ చేసిన పనేమో గిట్లుంది. ట్రైన్లో వస్తా ఎవరు తానో చూసి ఈ దొంగ ఫోన్ పే యాప్ వేసుకొని వచ్చి ఊరోళ్ళ మీద ట్రయల్స్ చేసినట్టుండు. కానీ బ్యాడ్ లక్ తమ్ముని ప్లాన్ వర్కౌట్ కాలే. ఈ అక్కడ పోలీసు వాళ్ళని పిలిపిస్తే వచ్చి పట్టుకపోయారు. ఇగో గిట్టు నడుతుంది డిజిటల్ పేమెంట్ల జమానా. రోజు టెక్నాలజీ ఎంత అప్డేట్ అవుతుందో అంతకు మించి మోసాలు కూడా అప్డేట్ అవుతున్నాయి పైలం మరి.